హాయ్ హలో పీపుల్ వెల్కమ్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. సో మరి మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ దేవరా నుంచి ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది, ఫియర్ సాంగ్. అండ్ ఇది ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా మూవీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఫ్యూ అవర్స్ బ్యాక్ అయితే ఈ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ అనిరుద్ధ్ గారి మీద పెట్టుకున్న నమ్మకం వాళ్ళు నిలబెట్టుకున్నారా లేదా, అనిరుద్ధ్ కావాల్సిన అవుట్పుట్ ఇచ్చారా లేదా, అండ్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటనేది మాట్లాడుకుందాం. అండ్ పాజిటివ్స్ నెగిటివ్స్ గురించి కూడా మాట్లాడదాం. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, సాంగ్ని ఒకసారి రెండుసార్లు విని సాంగ్ని ఎప్పుడు జడ్జ్ చేయకండి. వినండి, వినగా సాంగ్ మీకే అర్థమవుతుంది. అదే విధంగా ఉంటుంది దేవరా సాంగ్ కూడా. నాకైతే నచ్చింది. కొంతమంది నచ్చలేదు, కొంతమంది ఇది అని ప్రాబ్లమ్స్ చెప్తారు. ఓకే, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను అవి కూడా మీతో డిస్కస్ చేస్తాను. బట్ ఏదో వినేసి ఒకటి రెండు సార్లు వినేసి బాగాలేదు అని చెప్పకండి. ఇప్పుడు రీసెంట్గా అనిరుద్ధ్ గారి మ్యూజిక్లోనే చూసుకుందాం. విక్రమ్లో టైటిల్ సాంగ్ అనేది ఫస్ట్లో రిలీజ్ చేసినప్పుడు యావరేజ్, అంతేమీ లేదులే, లిరిక్స్ ఒకటే బాగున్నాయి అని అన్నారు. అండ్ మన లేటెస్ట్గా వచ్చిన లియో బ్యాడ్ సాంగ్ ఉంది, జస్ట్ యావరేజ్, అంతకు మించి ఏమీ లేదు అని అన్నారు. తెప్పు కొడితే రెండు బ్లాక్ బస్టర్లు. అండ్ ఇప్పుడు మళ్ళీ హుకుమ్ గురించి మాట్లాడదాం. నాకు బాగా గుర్తు, ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసినప్పుడు లిరిక్స్ బాగున్నాయి కానీ మ్యూజిక్ అంతేమీ లేదు, ఏదో కొట్టినట్టు కొట్టారు అన్నారు అంతే. తిప్పి కొడితే హుకుమ్ సాంగ్ పిచ్చ ట్రెండ్ అయింది. ఏదైనా సరే పేషెన్స్ ఉండాలి, ఒకసారి వినేసి మనం జడ్జ్ చేసేయకూడదు సాంగ్ని, దాని రీచ్ని బట్టి. అండ్ లేటెస్ట్గా గుంటూరు కారం కుర్చీ మడత పెట్టి సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసిన 2 డేస్కి ఏం సాంగ్ ఇది, ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తున్నారు, అసలు మ్యూజిక్ సెన్స్ ఉండట్లేదు అది అన్నారు. కానీ తీరా చూస్తే కుర్చీ మడత పెట్టి సాంగ్ మొత్తం వరల్డ్ వైడ్ ట్రెండ్ అవుతుంది. సాంగ్ ఇప్పుడు కూడా ట్రెండ్ అవుతుంది. వెంటనే సరే అదొక లూప్లో వినాలి, ఎప్పుడైనా సరే ఒకసారి వినేసి జడ్జ్ చేయకూడదు. అండ్ సాంగ్ అయితే రిపీట్లో లూప్లో వినండి, మీకు ఖచ్చితంగా నచ్చిద్ది సాంగ్ అయితే. సో అండ్ ఇప్పుడు నెగిటివ్స్ అయితే డిస్కస్ చేద్దాం. నెగిటివ్స్ అనేవి కూడా ప్రతి దానికి ఉంటే దీనికి కూడా ఉంది. సో నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ మిక్సింగ్. తెలుగు సాంగ్ అయితే ఆ లిరిక్స్ అర్థం అవ్వట్లే. మ్యూజిక్ అనేది డామినేట్ చేసేసింది తెలుగు లిరిక్స్ని. ఆ తెలుగు లిరిక్స్ అక్కడక్కడ కొన్ని లిరిక్స్ బాగున్నాయి, వినిపిస్తున్నాయి. ఏంటంటే దేవరా ముంగిట నువ్వెంత, అలా కొన్ని లిరిక్స్ అనేవి వినపడుతుంది. కానీ మొత్తం మ్యూజిక్ ఎక్కువ డామినేట్ చేసేయడం, లిరిక్స్ బాగున్నాయి బట్ డామినేట్ చేసేయడం వల్ల ఏంటంటే ఆ లిరిక్స్ అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే లిరిక్స్కి. ఆ లిరిక్స్లో ఉన్న డెప్త్ తెలిస్తేనే కదా జనాలకు రీచ్ అయ్యేది. అక్కడ మైనస్ అయింది చెప్పాలి. బట్ తమిళ్లో మాత్రం ఎలాంటి పొరపాటు జరగలేదు. తమిళ్లో పర్ఫెక్ట్గా సౌండ్ మిక్సింగ్ ఏంటి, లిరిక్స్ ఏంటి, సౌండ్ ఏంటి పర్ఫెక్ట్గా సెట్ అయింది. బట్ తెలుగులోకి వచ్చేటప్పటికి కొంచెం కేర్లెస్గా ఉన్నట్టు అనిపించింది. అండ్ ఇంకొకటి, వీడియో మేకింగ్లో మన హీరో మేకింగ్ కన్నా అనిరుద్ధ్ గారి మేకింగ్ ఎక్కువైనట్టు అనిపించింది. మోస్ట్ ఆఫ్ ది పోర్షన్స్ వచ్చేసి అనిరుద్ధే కనిపిస్తూ ఉంటున్నాడు. సో అదొకటి మైనస్ అని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఎక్స్పెక్టేషన్స్ ఉండాలి కానీ మరీ అంత ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. రీసెంట్గా మన నాగవంశీ గారు ఒక 4 days బ్యాక్ ట్వీట్ వేసి హుకుమ్ మీద ఎరగదీహద్దే సాంగ్ అన్నారు. ఎప్పుడు సాంగ్ని కంపేర్ చేసుకోకండి, ఎందుకంటే కంపేర్ చేశారంటే ఆ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే ఆ లెవెల్లోకి వెళ్ళలేదు. ఎప్పుడైనా సరే స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉంటుంది. హుకుమ్ సాంగ్ కూడా మీకు స్టెప్ బై స్టెప్ వెళ్ళింది తప్పనిచ్చి ఒకేసారి అంత బీభత్సంగా వైడర్ రీచ్ ఏమి వచ్చేయలే. సో ఫస్ట్ తమిళ్లో బాగా హిట్ అయింది, తర్వాత తెలుగులో, అలా వరల్డ్ వైడ్ రీచ్ అయింది. ఎప్పుడైనా సాంగ్ అలా వెళ్ళాలి. బట్ దీనికి ఏంటంటే ఫస్ట్ హుకుమ్ని కొట్టేస్తుంది అనే ట్వీట్ పడడంతో ఫ్యాన్స్, జనరల్ ఆడియన్స్ అందరూ ఓకే అంత బాగా ఎరగదీసేసిందా అని జనాలు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టేసుకున్నారు. సో అదొకటి మైనస్ అయిందని చెప్పాలి. బట్ హుకుమ్ రేంజా అంటే ఎస్, హుకుమ్ రేంజ్ అనే చెప్పొచ్చు. అది ఇప్పుడుగా మీకు తెలవదు. ఈ వీడియో గుర్తుపెట్టుకోండి. ఆఫ్టర్ ఒక 1 month తర్వాత, లేదంటే ఆఫ్టర్ 2 weeks తర్వాత మీకు ఖచ్చితంగా నేను చెప్పింది రైట్ అవుద్ది, వైడర్ రీచ్ వస్తుంది. ఎందుకంటే క్యాచీగా ఉంది, మ్యూజిక్ క్యాచీగా ఉంది, లిరిక్స్ అనేది కూడా క్యాచీగా ఉన్నాయి. సో ఇవి నెగిటివ్స్ అయితే. సౌండ్ మిక్సింగ్ అండ్ అలాగే అనిరుద్ధ్ మేకింగ్ కొంచెం ఓవర్ అయినట్టు అనిపించింది. అండ్ పాజిటివ్స్ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అసలు మంచి ఎంత క్యాచీగా ఉందంటే వింటుంటే ఇక ఊపు వచ్చేస్తుంది. ఒక 2 times ఉన్నప్పుడు ఓకే డీసెంట్ అనుకున్నా కానీ లూప్లో వింటుంటే బాడీ రిథమ్ అసలు ఎలా మారుతుందంటే అలా మారుతుంది, అంత బాగుంది. అండ్ కంపోజిషన్ వచ్చేసి వాల్స్ అండ్ ట్రెండ్స్ అయితే ఈ లిరికల్ వీడియోని కంపోజ్ చేశారు. అసలు ఒక ఫ్యాన్స్కి కావాల్సిన ఎలివేషన్ సాంగ్ అనేది కరెక్ట్గా పోర్ట్రే అయిందని చెప్పాలి. వాళ్ళు అంత బాగా ఎడిట్ చేశారు. అండ్ మూవీలో విజువల్స్ అసలు ఇప్పుడు వరకు మనకు దేవరా కంటెంట్ నుంచి ఒక గ్లిమ్స్ తప్పని మూవీ కంటెంట్లోంచి ఏది బయటకు రాలేదు. ఈ సాంగ్లో అయితే ఆ కంటెంట్ అయితే వచ్చింది. కంటెంట్ అయితే పీక్స్ అంతే, చాలా బాగుంది విజువల్స్ అనేవి. అండ్ ఎన్టీఆర్ గారు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. లాస్ట్ షార్ట్ ఒకటి ఉంది, ఈ షార్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ అక్కడక్కడ కొన్ని షార్ట్స్ ఉంటాయి. అండ్ ఎన్టీఆర్ గారు కంటైనర్ మధ్యలో నుంచి ఎలా డౌన్ అవుతున్నప్పుడు బైసెప్స్ అయితే నెక్స్ట్ లెవెల్. ఈ పర్టికులర్ పార్ట్ దగ్గర శ్రీకాంత్ గారు కూడా ఉన్నారు. సో మేబీ శ్రీకాంత్ గారు వాళ్ళకి ఏదైనా ఫైటింగ్ జరుగుతూ ఉండొచ్చు అక్కడ. అండ్ అలాగే ఫస్ట్ ఫ్యాన్స్కి కావాల్సింది టైటిల్ కార్డ్ అయితే
పర్ఫెక్ట్, అసలు చాలా బాగా, చాలా ఈగర్గా వెయిట్ చేశారు ఫ్యాన్స్ అందరూ. అసలు ఫస్ట్ టైటిల్ కార్డ్కే సగం అయిపోతూ ఉంటుంది, అంత బాగా వచ్చింది టైటిల్ కార్డ్ అయితే. ఒకటైతే చెప్పొచ్చు, ఇలాంటి ఎలివేషన్ సాంగ్ రీసెంట్ టైమ్స్లో మన టైర్ 1 తెలుగు హీరోస్ టాప్ 6 హీరోస్లో ఎవరికి పడలేదని చెప్పాలి, ఎన్టీఆర్ గారికి పడింది. అండ్ చూసుకోండి ఫ్యూచర్లో ఆ సాంగ్ మీద ఎన్ని ఎడిట్స్ రాబోతాయో చూడండి, వరుస పెట్టి ఎడిట్స్ దింపేస్తూ ఉంటారు, హీరోల పరంగా క్రికెటర్స్ పరంగా మొత్తం అన్నీ దింపేస్తూ ఉంటారు చూడండి. అండ్ సాంగ్ అయితే లూప్లో వినండి, విపరీతంగా ఎంజాయ్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్ సాంగ్ అని చెప్పొచ్చు మన తెలుగులో. సో ఇది ఈ సాంగ్ రివ్యూ అయితే. ఓవరాల్గా అయితే మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. ఇక ఆన్ విజువల్స్తో సాంగ్ని థియేటర్లో చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫీల్ వస్తుంది. సో ఇది ఈ సాంగ్ రివ్యూ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.